హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 27,000కు, 8+256GB వేరియంట్ 30,000కు, 12+256GB వేరియంట్ 33,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X RAM, UFS 3.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-710 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అంటే ఈ 13 మెగాపిక్సెల్ కెమెరానే అల్ట్రా వైడ్ ఫొటోస్ తీస్తుంది, అదేవిధంగా మ్యాక్రో ఫొటోస్ కూడా తీస్తుంది. అలాగే రేర్ సైడ్ 3-in-1 ambient లైట్ సెన్సార్ ఉంటుంది. ఇది ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అంటే అన్ని కెమెరాలను ఉపయోగించుకొని ఇప్పుడు మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్, అలాగే మ్యాక్రో అండ్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి కూడా 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరా సెటప్ కూడా బాగుంది కాబట్టి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో హలో UI Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇందులో 3+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. స్పేషియల్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. వైఫై 6E, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. MIL-810 సర్టిఫికేషన్తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అలాగే దీంట్లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఇది లాంచ్ చేసిన బడ్జెట్లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్కి 8+128GB వేరియంట్ 27,000కు లాంచ్ చేశారు కదా. ఈ ప్రైస్ కొద్దిగా ఓకేగానే ఉంది. ఈ ఫోన్లో ప్రీవియస్ జనరేషన్ ఫోన్ కంటే కొద్దిగా అప్గ్రేడ్స్ అయితే చేశారు, కానీ కొద్దిగా ప్రైస్ అయితే ఓకే అన్నట్లుగానే ఉంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్లో 6.78 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏంటి అంటే 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అందులో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇస్తే ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. అలాగే కెమెరాలో మెయిన్ కెమెరా సెన్సార్ కూడా మారిపోయింది. అందులో LYT-700C సెన్సార్ ఉంటే ఇందులో LYT-710 సెన్సార్ ఉంటుంది. బ్యాటరీ బిగ్గర్గా ఇక్కడనే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. అందులో 5500 mAh బ్యాటరీ ఉంటే ఇక్కడ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఎడ్జ్ 60 ఫ్యూజన్లో LPDDR4X RAM, UFS 2.2కు సంబంధించిన స్టోరేజ్ వెర్షన్స్ ఉంటాయి. కానీ ఇందులో LPDDR5X RAM, UFS 3.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇన్ని చేంజెస్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రైస్లు అన్నిటి పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కంటే ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే ఎక్కువగానే పెట్టారు. కానీ ఇక్కడ వీటికి తగ్గట్టు ఒక 20,000 దగ్గర పెట్టుంటే చాలా మంచిగా ఉండేది. కానీ వీళ్ళు 27,000 పెట్టారు. ఈ 27,000లో ఈ ఫోన్ ఓకే అన్నట్లుగానే ఉంటుంది. కానీ 25,000లో అయితే చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. ఈ ఫోన్కి 25,000 కనుక పెట్టుంటే చాలా మంచి ఫోన్ అయ్యి ఉండేది.
కానీ ఇక్కడ 27,000 దగ్గర ఓకే ఓకే అన్నట్లుగానే ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.